వెల్కమ్ టు మై నాలోని భావాలు. విరాట్ ఆ తర్వాత అను కోసం ఎదురు చూస్తూ కాల్స్ చేశాడు, మెసేజెస్ చేశాడు. కానీ అవతల వైపు నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో బహుశా ఒకవేళ ఏదో ఒక టైంలో తన మనసు కరిగి వస్తుందేమోనని ఎదురు చూసి ఆ మంచుకి తెల్లవారుజామున వరకు అక్కడే గడిపి తెలియకుండానే ఆ బండ మీదే అలాగే వాలిపోయి నిద్రపోయాడు. తెల్లారి కావస్తూ ఉండగా అనుకి మెలకువ రావడంతో లేచి కూర్చొని మత్తుగా ఉండటంతో టైం ఎంతని ఫోన్ చేతుల్లోకి తీసుకొని చూడగా చాలా మిస్డ్ కాల్స్, మెసేజెస్ కనిపించడంతో ఫోన్ సైలెంట్లో ఉండడాన్ని చూసి ఎవరని చూడగా అన్నీ విరాట్ దగ్గర నుండి కావడంతో దగ్గర 2 గంటల వరకు మెసేజెస్ వచ్చి ఉండటంతో ఆ టైం వరకు ఎదురు చూస్తూనే ఉన్నాడా, అంటే ఇప్పుడు అక్కడే ఉన్నాడా అని చిన్న అనుమానం కలిగి వెంటనే లేచి అక్కడి నుండి మేడ మీదకి వెళ్ళింది. అను మేడ మీదకి వెళ్ళేసరికి విరాట్ పడుకొని ఉండడంతో ఒక్క క్షణం తన మీద తనకే కోపం వచ్చి నిశ్శబ్దంగా దగ్గరికి వెళ్ళింది. విరాట్ కూర్చొని పక్కకి ఒరిగిపోయి పడుకొని కాస్త ముడుచుకొని ఉండడంతో చూడటానికి చాలా బాధగా అనిపించి అను మెల్లగా తన చేతిని విరాట్ చెంప మీద వేసింది. చెంప మీద చెయ్యి వేయగానే వేడిగా తగలడంతో చెయ్యి టక్కున వెనక్కి తీసి కంగారు పడి వెంటనే బాగా చేయి పెట్టి చూడగా చాలా వేడిగా అనిపించి జ్వరం, మంచు కారణంగా అక్కడే పడుకోవడం వల్ల జ్వరం వచ్చినట్టుందని తన నుదుటి మీద కూడా టచ్ చేయడంతో విరాట్కి మెలకు వచ్చింది. అను వెంటనే చెయ్యి తీయడంతో విరాట్ కళ్ళు తెరిచి ఎర్రగా ఉన్న కళ్ళతో అనుని చూసి లేచి కూర్చున్నాడు. జ్వరం వచ్చింది అని అను అనింది. విరాట్ లేచి ఒళ్ళంతా నొప్పులుగా, ఫీవర్ వల్ల ఏదో తెలియని నీరసంగా అనిపించడంతో పర్వాలేదు నువ్వు వెళ్ళు అని అన్నాడు. అను అలానే సైలెంట్గా నిలబడటంతో విరాట్ తప్పుకొని వెళ్ళబోతూ ఉంటే ఒక్క నిమిషం అని అను పిలిచింది. విరాట్ ఆగడంతో ట్యాబ్లెట్ ఇస్తాను అని అను చెప్పింది. అను, నువ్వు నాతో మాట్లాడకూడదు అని డిసైడ్ అయ్యావు. నేను రిక్వెస్ట్ చేసినా నువ్వు కనీసం నా వైపు తిరిగి కూడా చూడట్లేదు. ఇప్పుడు అంత సడన్గా కేర్ ఎందుకు చూపిస్తున్నావు? ప్రేమ ఉంది కానీ చూపించకూడదు అని డిసైడ్ అయ్యావు కదా. ఇప్పుడు నాకేదైతే నీకేంటి? రాత్రంతా ఎదురు చూశాను నువ్వు వస్తావని. అట్లీస్ట్ నా మీద కోపంతో ఏడవడానికైనా నా దగ్గరికి వస్తావనుకున్నాను, కానీ నువ్వు రాలేదు. అలా అని ఇప్పుడు వెయిట్ చేసినందుకు నీ మీద నాకు కోపం లేదు. నేను నిన్ను డిస్టర్బ్ చేయకూడదని నాకు అర్థమైంది. నేను చెప్పాను కదా నిన్నే పెళ్లి చేసుకుంటానని, అదే జరుగుతుంది. నీకు ఎలా ఉండాలి అనిపిస్తే అలా ఉండు. ఇక మీద నేను ఫోర్స్ చేయను. నువ్వు నన్ను చూడగా టార్చర్లా ఫీల్ అయితే అది నేను భరించలేను. ఇక జ్వరం అంటావా, చిన్నదేలే, అదే పోతుంది. ఏ టాబ్లెట్స్ అవసరం లేదు అని విరాట్ చాలా నెమ్మదిగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అనుకి చాలా బాధగా అనిపించి 2 నిమిషాల పాటు అక్కడే ఉండి తన మీద తనకే విపరీతమైన కోపం వచ్చేయడంతో అక్కడి నుండి కిందికి వెళ్ళేటప్పటికే విరాట్ హాల్లో కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని ఉండటం చూసి వెళ్ళి ఎదురుగా నిలబడింది. మొగల చప్పుడు విన్న విరాట్ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అను వైపు చూసి గిల్టీగా ఫీల్ అవ్వకు, ఎక్కువ ఫీవర్గా ఏం లేదు అని విరాట్ అంటూ ఉండగానే అను తన కళ్ళల్లో కన్నీళ్ళని బయటపెట్టడంతో విరాట్ కళ్ళు మూసి తెరిచి ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నా ఫోన్ సైలెంట్లో ఉండిపోయింది. నేను ఏ ఒక్క కాల్ చూడలేదు, ఏ ఒక్క మెసేజ్ కూడా చూడలేదు. ఇప్పుడు నిద్ర లేచి చూశాను. నైట్ నువ్వు పిలిచావు. తర్వాత నేను రూమ్లోకి వెళ్ళాక తెలియకుండానే నిద్రపోయాను. ఇక ఇప్పుడే లేచాను. లేవగానే చూడగానే మేడపైకి వచ్చాను. నా వైపు నుండి వేరే సమాధానం నీ వైపు నుండి వేరుగా అర్థం చేసుకుంటే దూరమే కథ పెరుగుతుంది. పిలిచినందుకు రానందుకు ఫీల్ అవుతున్నాను, కానీ నీ దృష్టిలో అర్థం మారిపోయింది. నీకు కోపం వచ్చింది కదా, అందుకే కదా నాతో సరిగా మాట్లాడకుండా వచ్చేసావు అని అను అడిగింది. విరాట్ సైలెంట్గా ఉండి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురాపో అని చెప్పాడు. అను అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగొచ్చి మంచినీళ్ళు, టాబ్లెట్ ఇవ్వడంతో విరాట్ టాబ్లెట్ వేసుకొని గ్లాస్ పక్కన పెట్టి తలనొప్పిగా ఉంది, టీ కావాలి అని అడిగాడు. అను చేతులు నలుపుకుంటూ నాకు రాదు అని చెప్పింది. విరాట్ ఊపిరి వదిలి లేచి అను చేపట్టుకొని కిచెన్లోకి తీసుకుని వెళ్ళి చూడు అని చెప్పి తాను టీ పెట్టడం మొదలెట్టాడు. స్టవ్ మీద టీ పెట్టిన తర్వాత విరాట్ పక్కనే ఉన్న బండికి ఆనుకుని 2 అడుగుల దూరంలో నిలబడ్డ అను చేపట్టుకొని లాగి ఇప్పుడు చెప్పు, ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? నాతో మాట్లాడటం ఇష్టం లేదన్నావు కదా, మరెందుకు అని అడిగాడు. నీతో మాట్లాడటం ఇష్టం లేదని నేనెప్పుడు చెప్పాను? ఒక్కసారిగా దూరం అయిపోవాలంటే కష్టం కదా, అలవాటు చేసుకుంటున్నాను. అయినా కూడా కష్టంగా ఉంది. ఇకపోతే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావు కదా, చేసుకో. అప్పుడు నేను మామూలు అవుతాను. అప్పుడు నువ్వు నన్ను మాట్లాడమని అడగక్కర్లేదు. నేనే నీకు బోల్డ్ మాటలు చెప్తాను. ఒకవేళ తలరాత మనమనుకున్నట్టు కాకుండా వేరేలా అయితే మాత్రం
నేను అస్సలు తట్టుకోలేని చెప్తున్నా. ఊహ వేరు, రియాలిటీ వేరు. సర్దుకొని కాపురం చేయొచ్చని నేను అనుకోలేను. ఎందుకంటే నేను ప్రవీణ్ బావలాగా నిన్న మొన్న ప్రేమించలేదు. నాకు అసలు ఇంకా వేరే ఎవ్వరూ తెలీదు. నా ప్రపంచం మొత్తం నువ్వు తప్ప వేరే ఎవ్వరూ లేరు. నేను రేపటి రోజు అజయ్తో పెళ్లి జరిగితే ఏం కాదులే, మెల్లగా అంతా సర్దుకుంటుంది అని ముందుకి అడుగు వేయలేను. అందుకే కాస్త కంట్రోల్డ్గా ఉంటున్నాను. ఇక నువ్వు పిలిచావు కదా, రావాలనుకున్నాను. తెలియకుండానే మా అమ్మాయితో మాట్లాడి రూమ్లోకి వెళ్ళాక నిద్రపోయాను. ఫోన్ సైలెంట్లో ఉంది. ఒక కాల్ లేదా మెసేజ్ ఏది నేను చూడలేదు. ఇప్పుడు నిద్ర లేవగానే చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాను. నువ్వేమో అవాయిడ్ చేస్తున్నావు, నాకు బాధగా అనిపించదా అని అను అడిగింది. విరాట్ ఏం మాట్లాడకుండా అనుని ఎంతో సున్నితంగా హత్తుకొని 2 నిమిషాలు అలాగే ఉండిపోయాడు. అనుకి కూడా ఆ వామ్ హగ్లో తెలియని ప్రేమ దొరకడంతో కళ్ళు మూసుకొని నిమిషం పాటు అలానే ఉండి మెల్లగా విరాట్ చుట్టూ చేతులు వేసి పట్టుకుంది. 2 నిమిషాలకి ఇక చాలు వదులు అని అను అనడంతో విరాట్ చిన్న నవ్వుతో మెల్లగా తనని వదిలి, ఏదో ఒక టైంలో నీ మనసు మారి వస్తావేమోనని అక్కడ ఎదురు చూస్తూ ఉన్నా. తెలియకుండా నిద్ర పట్టేసింది. మంచు కదా, అందుకే జ్వరం వచ్చింది. ఇక నిన్ను అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నానన్న ఫీలింగ్ కలగడంతో నీకు కాస్త స్పేస్ ఇవ్వాలనిపించి అలా మాట్లాడాను. అంతేకాని నిన్ను దూరం పెట్టడానికి కాదు. అది అసలు జరుగుతుందా? నెవర్. నువ్వది అస్సలు అనుకోవద్దు. ఇకపోతే ఇవాళ జాబ్ జాయినింగ్ ఉంది. నీతో ఆల్ ద బెస్ట్ చెప్పించుకుందామని అనుకున్నాను అని విరాట్ చెప్పాడు. ఈరోజేనా అని అను అడిగింది. అవును, నెక్స్ట్ వీక్లో నేను ఢిల్లీ వెళ్ళాలి. ఓ 4 రోజులు, ఆ తర్వాత మళ్ళీ వచ్చేస్తాను అని విరాట్ చెప్పాడు. 4 రోజుల్లోనేగా, 40 రోజులు ఉండవుగా అని అను అడిగింది. విరాట్ చిన్న నవ్వుతో, అలా ఉండమని వాళ్ళు అడిగితే మీ ఉద్యోగం వద్దు, మీరు వద్దు అని చెప్పేసి వస్తా, ఓకేనా? వచ్చాక మన కొబ్బరి తోటలో కొబ్బరి బొండాలు లెక్కించుకొని డబ్బులు కూడా పెట్టుకుందాం, ఏమంటావు అని విరాట్ చిన్న స్మైల్ చేశాడు. అను చిన్న నవ్వు నవ్వడంతో, సరే చెప్పు, రాత్రి చాలా బాగా నవ్వా. నీ నవ్వు చూస్తే ఎంత హాయిగా అనిపించిందో. నువ్వెప్పుడూ అలానే ఉంటే బాగుండు అనిపించింది. ఏం జరిగింది అని విరాట్ అడిగాడు. నిద్ర లేచి కాస్త ఫ్రెష్ అయి వంటగదిలోకి వస్తున్న కామాక్షి అడుగు పెట్టబోతూ ఇద్దరిని ఒకరి కౌగిలిలో మరొకరిని చూసి ఆశ్చర్యపోయి టక్కున తన అడుగుని వెనక్కి తీసుకొని పక్కన నిలబడి అప్పటి వరకు ఇద్దరూ మాట్లాడుకున్న మాటలు విని ఆశ్చర్యపోయి అక్కడి నుండి తిరిగి రూమ్లోకి వెళ్ళిపోయింది. మరేమో నీకు నచ్చనిదిలే, నేను చెప్పను అని అను అనింది. చెప్తే కదా నచ్చుతుందో లేదో తెలుస్తుంది అని విరాట్ అన్నాడు. అదేంటంటే ఆల్రెడీ నీకు తెలిసిన విషయం, అందుకే చెప్పడానికి డౌట్ పడుతున్నా అని అను అనింది. నాకు తెలిసిన విషయమా? నీకు సంతోషాన్నిచ్చేది నాకు నచ్చనిదా? ఏంటది అని విరాట్ అడిగాడు. మరేమో జాన్వి తన ప్లాన్ చెప్పింది కదా, అదే చేస్తానంటుంది. నేను అజయ్ని పెళ్లి చేసుకొని మౌనితో పాటు ఆ ఇంటికి కోడలుగా వెళ్తాను. హ్యాపీగా ఇద్దరం కలిసి ఉంటాం. ఇక్కడ నువ్వు పావని కలిసి ఉండొచ్చు. అప్పుడప్పుడు మేము వస్తాం, అప్పుడప్పుడు మీరే అక్కడికి రండి అని చెప్పింది. దాంతోపాటు జాన్వి ఎవరిని ప్రేమించలేదు కదా, సో అజయ్ని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పింది. ఇకపోతే ఒకసారి ఆలోచించు బావా, ఆ ఇంట్లో నన్ను గౌతమ్ ప్రేమించాడు. మరి అజయ్తో పెళ్లి చూపులు, పెళ్ళి అంటే ఎంత డిస్గస్టింగ్గా ఉంది. ఊహించుకుంటుంటే చిరాకు వచ్చేస్తుంది నాకు. అసలు నన్ను వేరే వాళ్ళు చూడడం ఏంటి? నన్ను నువ్వు చూస్తే చాలు కదా, నాకు వేరే ఎవరో చూడాలని, వాళ్ళ ముందుకు వెళ్ళాలని లేదు అని అను చెప్పింది. అది కాదురా అని విరాట్ అంటూ ఉంటే, బాబా జాన్వి ఆ ఇంటికి వెళ్ళడం నీకు నచ్చడం లేదు. మరి నేను అజయ్ని పెళ్లి చేసుకుని వెళ్తే ఓకేనా? ఎందుకు వద్దంటున్నావు? తను వెళితే ఏంటి, నేను వెళ్తే ఏంటి? ఇద్దరం ఒకటే కదా అని అను అడిగింది. అయ్యో, నా ఉద్దేశం అది కాదురా. అత్తయ్య చాలా సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చింది. జాన్విని ఇంటి కోడలు చేయాలని ఆశపడుతుంది. ఎందుకంటే తను కూడా ఇక్కడే ఉండిపోవచ్చని. ఇప్పుడు సడన్గా జాన్వి ఆ ఇంట్లో అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అత్తయ్య ఎలా ఫీల్ అవుతుందో అని ఆలోచిస్తున్నాను అని విరాట్ చెప్పాడు. అందుకని నువ్వు పెళ్లి చేసుకుంటావా బావా అని అను అడిగింది. అరే మెంటల్, నేను ఇంతవరకు అలా ఊహించుకొని కూడా ఊహించుకోలేదు అని విరాట్ అన్నాడు. జాన్వికి అజయ్ని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. 10 నిమిషాల దూరంలోనే కదా, ఒకే ఊరిలో ఉంటాం కదా. నా వరకు ఈ ఊరు వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. అలాంటప్పుడు బావని పెళ్లి చేసుకునే ఛాన్స్ లేనప్పుడు అజయ్ని పెళ్లి చేసుకుంటానని తనే చెప్పింది. పైగా ఇష్టంగానే చెప్పింది. అందుకే నేనైతే ఒప్పుకున్నాను. కాకపోతే అజయ్తో కాస్త బాండింగ్ పెంచుకునేందుకు హెల్ప్ చేయమంది. అప్పుడు అజయ్ కూడా నన్ను పెళ్లి చేసుకోకుండా తన వైపు మొగ్గు చూపుతాడు కదా, అందుకోసం అని అను చెప్పింది. అంటే లవ్ మ్యారేజ్ లాగానా అని విరాట్ అడిగాడు.
అవును, అలా అయితేనే కదా రేపు పెళ్లి చూపుల్లో వాడు నన్ను చూడకుండా జాన్వీని చూస్తాడు అని అను చెప్పింది. విరాట్ ఆలోచించి, నిజంగా జాన్వీకి ఓకేనా? ఇదంతా మనస్ఫూర్తిగా ఒప్పుకుందా అని విరాట్ అడిగాడు. నేను కూడా చాలా డౌట్ పడ్డాను, చాలా ప్రశ్నలు వేశాను. ఒప్పుకోలేదు కూడా. కానీ జాన్వీ మనస్ఫూర్తిగానే యాక్సెప్ట్ చేసింది. సో ప్రాబ్లం ఏమీ లేదు అని అను చెప్పింది. అయితే సరే, వాళ్ళిద్దరికీ ముడిపెట్టేద్దాం. జాన్వీకి అజయ్తో లవ్ మ్యారేజ్ కావాలా? అదెంత పని, సెట్ చేసేద్దాం. అందుకేనా అంత హ్యాపీగా ఉన్నావు? ఇప్పుడంతా ఓకేనా? నా మీద కోపం పోయిందా? ఒకసారి ఆలోచించవే. సరిత పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు మొహం మీద వద్దని చెప్పిన వాడిని ఇప్పుడు చెప్పలేకపోయానంటే కారణాలున్నాయి కదా. మోసం చేసే ఉద్దేశం నాకు లేదను. అలా ఉండేటట్టయితే జాన్వీ కన్నా కూడా సరిత కత్తిలా ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేసి ఉంటా కదా అని విరాట్ అన్నాడు. ఇప్పుడేంటి, అందరికన్నా అది చాకులా ఉందా? అదే కత్తిలా ఉందా? అయితే వెళ్ళి పెళ్లి చేసుకో అని అను అనింది. విరాట్ ఒక చేతో అనుని పట్టుకొని మరో చేతో తల కొట్టుకొని, ఇంత చెప్తే నీకు ఇది అర్థమైందా? ప్రేమించిన వాళ్ళకి పొసెసివ్నెస్ అందంగా ఉంటుంది కానీ మరీ ఇంత కాదే అని విరాట్ నవ్వి, అది కత్తిలా ఉంటుందిలే, కాదన్నా లేదు కానీ నువ్వు వామ్మో గుండెల్లో గుణపాన్ని నీ చూపులతో దింపేస్తావు. నువ్వు అలా చూస్తే నేను అలా కుక్క పిల్లలా నీ చుట్టూ తిరుగుతాను. అదే మ్యాటర్ అని విరాట్ మరింత క్యూట్గా చెప్పడంతో అను చిన్న స్మైల్ చేసి బావా అని ఉన్నట్టుండి అరిచింది. అరవకు, అందరూ లేస్తారు అని విరాట్ అనడంతో టీ పొంగిపోయాయిరా అని అను చెప్పింది. ఓకే వెయిట్ అని విరాట్ ఇద్దరికి చెరొక గ్లాసులో టీ పోసి పద అని ఇద్దరు అక్కడి నుండి హాల్లోకి రాగానే ఇక్కడ కాదు పద, మేడ మీదకి వెళ్దాం అని అను చేయి పట్టుకొని విరాట్ తీసుకుని వెళ్ళాడు. రూమ్లో ఉన్న కామాక్షి విపరీతంగా ఆలోచిస్తూ ఒక పక్క ఇద్దరిని చూసి సంతోషపడినా మరో పక్క వేరే వాళ్లతో పెళ్లిళ్ళు కుదరడంతో ఏం అర్థం కాక, అంటే అను బాధపడింది అజయ్ని పెళ్లి చేసుకోబోతున్నందుకు, ఆ ఇంటికి వెళ్ళబోతున్నందుకు కాదా, విరాట్ని ప్రేమిస్తున్నందుకా అని ఆలోచించడం మొదలుపెట్టింది. కామాక్షికి మరో 5 నిమిషాల పాటు ఆలోచించి, అంటే విరాట్ని ప్రేమించింది కాబట్టి అజయ్ని పెళ్లి చేసుకోమన్నందుకు బాధపడడమే కాక తనని పెళ్లి చేసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోవడం గురించి మరింత ఆలోచించి బాధపడింది. అంటే నా కూతురికి విరాట్ అంటే ఇష్టమా? అయ్యయ్యో, ఇదేం కర్మరా దేవుడా, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనే కదా మొదటి నుండి కోరుకుంది. ఇప్పుడు మధ్యలో అజయ్ వచ్చేశాడు అని అనుకుంటూ, ఇప్పుడు ఈ విషయం బయటపడితే అన్నయ్య పరువు, అదేం కావాలి? అందుకే వీళ్ళిద్దరూ పెళ్లి కొప్పుకున్నారా? విరాట్ కూడా జాన్వీని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అను ఏమో అజయ్తో పెళ్లి కొప్పుకుంది. ఇప్పుడేమో వంటగదిలో టీ పెట్టుకుంటూ ఒకరి కౌగిలిలో మరొకరున్నారు. దేవుడా, ఏంటిది? ఎలా పెళ్లి చేసుకుంటారు వీళ్ళు? ఆ టైంలో ఏం చేస్తారు అని కామాక్షి ఆలోచిస్తూ, ఏం జరిగినా సరే నేను నా కూతురు అల్లుడి వైపు ఉండాల్సిందే. ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఆ సమయానికి ఏదో ఒకటి నా వంతు చేసే తీరాలి. చూద్దాం, ఏమైనా ఈరోజు భలే సంతోషంగా ఉంది. నిద్ర లేచి ఒక మంచి విషయాన్ని కళ్ళారా చూశాను. ఎంత తృప్తిగా ఉందో అని వెనక్కి తిరిగి చూసి మంచి నిద్రలో ఉన్న దేవేంద్రాన్ని చూసి సడన్గా ప్రేమ పుట్టుకొచ్చి చకచకా దగ్గరికి వెళ్ళి 5 వేళ్లతో తన పెదవుల మీద నుండి ఒక ముద్దు తీసి దేవేంద్ర బుగ్గ మీద ఆ వేళ్లతో అద్ది, అబ్బబ్బా ఎలాంటి కూతుర్ని కనీసం మనం, మొత్తానికి ఇంటి కోడలు అవ్వబోతోంది, ఎంత సంతోషంగా ఉందో అని అనుకుంటూ సడన్గా జాన్వి గుర్తు రావడంతో తన సంతోషం మొత్తం నీరుగారిపోయి, అబ్బబ్బో ఇవన్నీ నేను ఆలోచించలేను, ప్రస్తుతానికి వెళ్ళి టీ పెట్టుకొని తాగాలి అని కామాక్షి వంటగదిలోకి వెళ్ళింది. బావా, టీ మాత్రం ఎక్సలెంట్గా పెట్టావురా అని అను ఆస్వాదిస్తూ అనింది. విరాట్ చిన్న స్మైల్ చేసి, ఇదిగో పొద్దున్నే నా పెళ్ళం నన్ను నిద్రలేపి ఒక మంచి కాఫీ ఇచ్చి నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఇది నాకున్న వన్ ఆఫ్ ద ఫ్యాంటసీ. నోరు మూసుకొని బాగా పెట్టడం నేర్చుకో అని చెప్పాడు. సర్లే, నాకు కాఫీ పెట్టడం రాదు కదా, నిద్ర లేపి నవ్వుతూ ఒక ముద్దుతో గుడ్ మార్నింగ్ చెప్పాలనుకున్నాను, మిస్ అయిపోయావు. టీ పెట్టడం నేర్చుకుంటాలే అని అను అనడంతో విరాట్ అలాగే చూస్తూ, వద్దొద్దు, ఇద్దరం కలిసి నిదానంగా కాఫీ పెట్టుకుందాం. నువ్వు నిద్ర లేచి ఒక ముద్దుతోనే గుడ్ మార్నింగ్ చెప్పు, అదైతే ఇంకా బాగుంటుంది. టీ తాగిన దానికన్నా కిక్కొస్తుంది అని విరాట్ అన్నాడు. అంతలోనే ఎంత మార్పు, మాటల్లో అల్లరితనం కూడా పెరిగిపోయింది అని అను నవ్వడంతో, ఎందుకు పెరగదు, నువ్వు ముద్దన్నావు కదా అని విరాట్ తన నడుము మీద మెల్లగా చేతులు వేసి గిల్లడంతో అను టీ తాగుతున్నదల్లా ఉలిక్కిపడి, చంపుతా బావా, టీ వేడిగా ఉంది, కదిలించుకో, నా మూతి కాలిపోతుంది అని చెప్పింది. పర్వాలేదు, ఇదిగో నా పెదవులతో ఆయింట్మెంట్ రాసేస్తా అని విరాట్ అనడంతో, సిగ్గు లేదబ్బా నీకు అని నవ్వుతూ విరాట్తో మాటల్లో పడి ఆ మార్నింగ్ని చాలా ఫ్రెష్గా స్టార్ట్ చేసింది. అశ్విని నిద్రపోకుండా అలాగే కూర్చొని తన మోకాళ్ళల్లో మొహాన్ని దాచేసి ఉండటంతో నిద్ర లేవగానే రాఘవయ్య అశ్విని ఎలా ఉందో చూద్దామని డోర్ ఓపెన్ చేయగానే,
అశ్విని కూర్చొని ఉండటంతో వేగంగా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్ళి అశ్విని అని తన పక్కన కూర్చొని తల మీద చేయి వేయగానే అశ్విని తలపైకెత్తింది. తన కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉండటంతో ఏంట్రా ఇది, ఏమైందిరా అని రాఘవయ్య చాలా బాధగా కంగారుగా లాలనగా అడిగాడు. అశ్విని వెంటనే రాఘవయ్య కౌగిల్లో చేరిపోయి తన కన్నీళ్లను వదిలేస్తూ నిశ్శబ్దంగా ఉండడంతో రాఘవయ్య తనని మరింతగా పట్టుకొని ఏమైందమ్మా, నాకు చెప్పవా, ఎందుకలా నలతగా ఉన్నావు, ఇప్పుడే కాదు ఈ మధ్య 4-5 రోజులుగా ఇలాగే ఉంటున్నావు అని బాధగా అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.